ఆంధ్రప్రదేశ్లో సమగ్ర క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు కారణంగా కొన్ని అసోసియేషన్లు క్రీడాకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, గుర్తింపు లేని అసోసియేషన్ల వలన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారనే అంశంపైన విచారణ జరుగుతుందని, విచారణలో తేలితే దానిలో ఉన్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఉన్న క్రీడా పాలసీ ప్రకారం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తుంది. రానున్న రోజుల్లో అసలు ఎలాంటి క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారో మనతో మాట్లాడటానికి శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నారు, ఏంటి? ప్రోత్సాహకాలు అని ఆల్రెడీ పాలసీలో పెట్టాం, స్పష్టంగా పెట్టాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన బకాయిలు కూడా మనం ఇచ్చాం. నిన్న ఉదయం కూడా ఏదైతే ఉందో నిన్న లోకేష్ గారి చేతుల మీద 7 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చాం. ఈ ఒక సంవత్సరంలో 16 కోట్ల పైన ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు అబ్నార్మల్గా ఇన్సెంటివ్స్ పెంచాం, అవి కనుక ఇస్తాం. దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం. ఇవన్నీ కాకుండా ఏదైతే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము దృష్టి పెట్టాం. మళ్ళీ ఎవరైతే మన రాష్ట్రం వెళ్ళిపోయిన క్రీడాకారులందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చే కార్యక్రమం తీసుకొని వస్తున్నాం. నేను చూసే ఉంటారు, ఎప్పుడు ఇలాంటి సభ చూడలేదు. గోపీచంద్ గారు మళ్ళీ వచ్చారు, హంపి గారు వచ్చారు, ఎర్రా జ్యోతి వచ్చారు, జ్యోతి సురేఖ వచ్చారు, మైనేని సాకేత్ వచ్చారు, ఎంఎస్కే ప్రసాద్ గారు వచ్చారు, జఫ్రీనా గారు వచ్చారు, ఇంకా చెస్ ప్లేయర్స్ అంతా వచ్చారు. 2000 మంది అథ్లెటిక్స్ని ఒకే వేదిక మీద మీరు చూశారు. ఈ స్థాయి ప్రోగ్రాం ఎప్పుడైనా జరిగిందా? వచ్చారా? కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ ఒక సంవత్సరంలోనే మేము అన్నీ సాధించామని చెప్పలేం, కానీ వాస్తవానికి -100లో ఉన్నదాన్ని 0కి తీసుకొని వచ్చామో లేదా 10% తీసుకొని వచ్చామో, దీన్ని ఇంకా చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో ఏదైతే క్రీడాకారులు మెడల్స్ విన్ అయ్యారో వాళ్ళకి మన ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతుంది? అంటే గతంలో జ్యోతి సురేఖకి అన్యాయం జరిగింది, కానీ ఈ టైంలో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటి క్రీడాకారులు ఎంతోమంది గత 5 years కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతున్నారు సార్? జ్యోతి సురేఖకి పోస్ట్ ఇచ్చిన పాటు దాంతోపాటు ఆమెకి ఎక్కడ ఏదైతే ప్రోటోకాల్ డ్యూటీ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. మైనేని సాకేత్ గారిని అంతకుముందు 2 క్యాబినెట్లో పక్కన పెట్టి ఎలా ఇబ్బంది పెట్టారో చూశారు. వాళ్ళు ఏదైతే వాళ్ళ మామ గారిది అమరావతి మీద కేసు కానీ పెట్టకపోతే నీకు ఉద్యోగం, మీ అల్లుడికి ఉద్యోగం పీకేస్తాము, రానికుండా చేస్తాం, ఏవి రూపాయి కూడా లబ్ధి చేకూర్చేలాగా చూడడం అవసరం, మిమ్మల్ని ఆటేయమని బెదిరించిన పరిస్థితి ఉంది. వాటిని ఈరోజు మనం అతనికి గ్రూప్ 1 పోస్ట్ కూడా ప్రకటించింది. ఇంకా చాలామంది అడిగారు, వాటన్నిటి మీద పరిశీలనలో ఉన్నాయి. ఎవరైతే మెడలిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన రాష్ట్ర క్రీడాకారులు అయితే చాలు, రాష్ట్రం గౌరవం తీసుకొని వస్తే చాలు. మా గౌరవం అవసరం లేదు. మాకేమి ఈ మా తెలుగుదేశం జెండా పట్టాల్సిన, జనసేన బీజేపీ జెండా అవసరం లేదు, కానీ జాతీయ జెండా గౌరవం తీసుకొని వస్తే చాలు, వాళ్ళకి సహకరిస్తాం, ప్రోత్సహిస్తాం. సార్, అదేవిధంగా అసోసియేషన్ మాటకు వస్తే ప్రతి దాంట్లో 2 అసోసియేషన్లు ఉన్నాయి. మీరు ఏకతాటి మీదకి తీసుకొస్తారని కూడా చెప్పిన పరిస్థితి, అదేమైనా సాధ్యం అవుతుంది? అంటే ఒకే అసోసియేషన్ ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జీవో వచ్చింది, కానీ కొంతమంది ఇప్పుడు రాజకీయంగా కొంతమంది లాస్ట్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నారని కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఎలా తిప్పగొట్టబోతున్నారు సార్? మీరు చూసే ఉంటారు, చాలా వరకు సెట్ చేసాం, తగ్గింది. 1-2 చోట్ల ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేస్తాం. క్రీడాకారులకు న్యాయం జరగాల్సిన విషయంలో ఏమాత్రం అన్యాయం జరిగినా చాలా కఠినంగానే వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అయితే వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం? క్రీడాకారులకు ఉపయోగపడకుండా మీరు ఏ సంఘం పెట్టుకునే దేనికి, ఎవరి కోసం, దేనికోసం? మీరు కలవకుండా, మీరు ఒకటి కాకుండా ఎవరిని ఉద్ధరిద్దామని సంఘాలు ఇన్ని పుట్టిస్తున్నారని అడుగుతున్నాం. తప్పులుంటే కూర్చొని మాట్లాడుకోండి, లేదా మా దగ్గర రాని మేము పరిష్కరిస్తాం. పెద్దన్న పాత్ర పోషిస్తాం. శాప్గా ఈ ప్రక్రియలోకి వెళ్తున్నాం, అన్నీ సెటిల్ చేస్తాం. అదేవిధంగా క్రీడాకారులకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మొన్న ఏదైతే రాష్ట్ర ఒలింపిక్ మాజీ అధ్యక్షులు కేపీ రావు కూడా ఇటు అందరికీ కూడా లెటర్ రాశారు. యలమంచిలి శ్రీకాంతే ఇటు డ్రగ్స్ ఇస్తున్నారు, స్టేడియంలో మొత్తం కబడ్డీ క్రీడాకారులే డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి కూడా ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఫ్యూచర్లో ఫర్దర్ యాక్షన్ ఏమన్నా ఉండబోతుందా?
మేము ఆల్రెడీ ఏసీపీ గారితో మాట్లాడాం. చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకునేదానికి ఆదేశాలు జారీ చేసాం. అక్కడ నిజంగా ఆల్రెడీ బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. అది నిజంగా ఉందని మటుకు తేలితే మటుకు ఎవరిని ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరిని వదిలిపెట్టాం, ఎవరైనా కూడా. కానీ తప్పుడు కథనాలు ఉంటే మటుకు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రెండు పక్కల చూడాల్సిన కోణంలో చూస్తాం. నిజంగా తప్పు జరిగితే మటుకు ఉపేక్షించాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు క్రీడాకారులకు డ్రగ్స్ ఇస్తున్నారనే అంశంపై ఇప్పటికే తన దృష్టికి వచ్చిందని చెప్పి, అదేవిధంగా ఎవరైతే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కూడా రవినాయుడు చెప్తున్నారు. అసోసియేషన్ అన్నింటినీ ఏకతాటికి తీసుకొచ్చి క్రీడలకు పెద్ద పీట వేసేందుకు తమంతా కృషి చేస్తున్నాం అని కూడా ఇటు చెప్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, మరింత మెరుగుపరిచేందుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ రవినాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, శాప్ కార్యాలయం నుంచి.